నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మొత్తానికి ప్రేక్షకులారా, శుభవార్త. మనకు అనాలోచిత తొందరపాటు చర్యల వల్ల ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసింది. కానీ ఇరాన్ చాలా భీకరంగా ఎదురుదాడులు చేసి ఇవాళ సంతకాలు పెట్టించుకునేదాకా వచ్చిండ్రు ట్రంప్. అంటే ఒక రకంగా ఇరాన్ సాధించినటువంటి విజయం ముందు చూపు. అయితే ఈ యుద్ధం వల్ల ఏమైంది, మనం అందరం ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళం అందరం ఇబ్బందులు పడ్డాం. ధరలు పెరిగినాయి, పెట్రోల్ ఉత్పత్తులు, గ్యాస్ ధరలు పెరిగినాయి. పెంచక తప్పలేదు. 50 రూపాయలు వేరే దేశాల్లో పెరిగితే మన దగ్గర 10 రూపాయలు పెరిగినాయి. ఎందుకంటే ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని. అటువంటి సిచ్యువేషన్. సరే, రూపాయి 10 రూపాయలు ఎక్కువ పెట్టినా సరే అనుకున్నా, దొరుకుతుందో దొరకదో, నిల్వలు ఎన్ని రోజులు ఉంటాయి? తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయి అన్నట్టుగా నిల్వలు ఎన్ని రోజులను ఉంటాయి? ఎట్లా భవిష్యత్తు అని భయంలో పడ్డాం మనం. కానీ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. ఈ ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు సంతకాలు చేశారు. అంటే గొప్పనైన శుభవార్త మనకిది. గల్ఫ్ ప్రాంతంలో నెలల తరబడి కొనసాగుతున్న సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలకు స్వస్తి పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందం MOU పై సంతకాలు చేశాయి. బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని డిజిటల్ పద్ధతిలో ఆమోదించినట్లు ఇరు దేశాల ఉన్నతాధికారులు ధృవీకరించారు. G7 విందు ముగించుకొని ఫ్రాన్స్లోని వర్షైస్ ప్యాలెస్ నుంచి ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వయంగా ధృవీకరిస్తూ సంతకం పూర్తయింది అని ఆయన ప్రకటించింది. గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఖలీబాఫ్ వర్చువల్ విధానంలో ప్రాథమికంగా సంతకాలు చేయగా బుధవారం దేశాధినేతల తుది ఆమోదం లభించింది. మొత్తం 14 కీలక పాయింట్లతో కూడిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఇరు దేశాల ఘర్షణల వల్ల మూతపడిన వ్యూహాత్మక హార్మోజ్ జలసంధిని ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది. మెయిన్ వచ్చింది అక్కడ మనకు. హార్మోజ్ జలసంధి దగ్గరనే మొదలైంది లొల్లి. ఇప్పుడు అక్కడ ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా చక్కగా పంపుతూ ఉంటారు. దీనికి ప్రతిఫలంగా ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించి వారి చమురు, ఇంధన ఎగుమతులకు అమెరికా అనుమతి ఇవ్వనుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చింది. మెయిన్ ట్రంప్ భయపడ్డది ఆడ. బట్ నిద్రలో కూడా ఉలిక్కిపడ్డది ఏంటంటే ఇరాన్ దగ్గర అణుకు సంబంధించినటువంటి అణు ఆయుధాలు తయారు చేసుకుని యురేనియం ఉంది అని భయపడ్డాడు. యుద్ధాన్ని మొదలైంది. ఇప్పుడు అక్కడనే ఒక రకంగా ఒప్పందం కుదిరింది. ఏది ఏమైనా ప్రేక్షకులారా, అనాలోచిత నిర్ణయాలు, అనవసరమైన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రపంచం ఎటువంటి పరిస్థితికి దిగజారుతుందంటే ట్రంప్ మహానుభావుడు చేసినటువంటి గొప్ప ఘనకార్యం. ఆయన మెల్లమెల్ల తగ్గుకుంటూ వస్తున్నాడు. రాత్రికి నేను తగ్గినాము సంతకాలు అన్నాడు, పొద్దున్నవంగానే మళ్ళీ రెచ్చగొట్టే ముచ్చట. ఇవన్నీ అయినా ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇద్దరు కలిసి 14 అంశాల మీద వాళ్ళు ముందుకొచ్చి ఒకళ్ళకొకళ్ళు కాంప్రమైజ్ కాక తప్పదు, ఒక మెట్టు దిగాల్సిందే. ఇద్దరు కూడా దిగిండ్రు. ఇప్పుడు ట్రంప్ దిగిండు, ఇరాన్ వాళ్ళు దిగిండ్రు, సంతకాలు చేసుకున్నారు. హార్మోజ్ జలసంధి దగ్గర వాళ్ళు ఇష్టారీతిగా ఎవరికైనా ఆయిల్ అమ్ముకోవచ్చు, ఎలాంటి ట్యాక్స్ లేకుండా ప్రపంచ దేశాలకు అందించే అవకాశాన్ని ఇవాళ కలిగింది. కాబట్టి ప్రేక్షకులకు ఎక్కడ ఏమీ హడావుడి అవసరం లేదు. పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, గ్యాసు అన్నీ ఎప్పటిలాగా వస్తాయి. అనవసరంగా ఆగపడి ఉట్టిగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి అసత్యపు మాటలు, పుకార్లు నమ్మి ఆయనతో పెట్రోల్ బంకుల కాడ లైన్లు కట్టుడు, ఓణిగోడు దాకుడు, కొట్లాటలు అవసరం లేకుండా మెల్లగా మీ ట్యాంకులో రిజర్వ్లో పడ్డాకనే ఫుల్ ట్యాంక్ వేసుకోండి. లేదంటే 2 లీటర్లు 3 లీటర్లు పోసుకోండి. టెన్షన్ అవసరం లేదు. సత్యాన్ని చూపించేది, నిజమైన వార్తలను అందించేది రిఫ్లెక్షన్. కాబట్టి రిఫ్లెక్షన్ తరపున నేను చెప్తున్నా, ఏ హడావుడి లేదు. హాయిగా నిశ్చింతగా ఉండండి. గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు తొందరలో పెరిగినాయి, తగ్గుతాయి, అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ శుభవార్తనే కదా. ఈ శుభవార్త గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.